ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఈ పాత్రని తీర్చిదిద్దిన దర్శకుడు, ఒక నటుడిగా ఉండి ఈ పాత్ర తాలూకు విషయం తెలిసి నాకు ఆఫర్ చేసినటువంటి నాని గారికి. సహజంగా ఏంటంటే ఇది ఎక్కడికో తీసుకెళ్లే పాత్ర. నటుడిగా ఆయన అర్థం చేసుకోగలడు. ఎటువంటి ఆ ఫీలింగ్స్ లేకుండా నాకు ఆఫర్ చేశారు చూసారా, అక్కడ నేను ఎప్పటికీ అతనికి రుణపడి ఉండిపోతాను. ఒకవేళ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను ఇచ్చేవాడిని కాదేమో. ఇది నాన్నగారి ప్లేస్లో మీరు ఉంటే ఏమో తెలీదు, నటుడిని కదా. అంటే శివాజీ చేయగలుగుతాడా లేదా, ఏ రకంగానైనా సరే చేయగలుగుతాడా లేదా, ఇంతకన్నా మంచి ఏ స్థాయికి వెళ్ళిద్దామో, లేదంటే ఇంకా ఈ సినిమాకి దెబ్బ పడిద్దేమో, ఇలాంటివి ఆలోచించకుండా. సో వాళ్ళిద్దరికీ నేను ఎప్పటికీ ఆ గుండెల నిండా అది ఉండిపోద్దండి. ఎన్ని సినిమాలు వచ్చినాయి దీనిపైన, ఎన్ని సినిమాలు వచ్చినా అది అలా ఉండిపోద్ది అనమాట. మంగపతి పాత్ర చెప్పినప్పుడు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఒక రియల్ క్యారెక్టర్ చెప్తున్నాడు ఇతను. ప్రతి కుటుంబంలో ఉండే క్యారెక్టర్ ఇది. ఆడబిడ్డ ఉన్న ప్రతి కుటుంబంలో మంగపతి ఉంటాడు. అది తండ్రా, మేనమామ, బాబాయ, తమ్ముడా, అన్న, ఎవడో ఒకడు ఒక మంగపతి మాత్రం ఉంటాడు ఖచ్చితంగా. సో ఇంత గొప్ప క్యారెక్టర్ అనేది నేను షూటింగ్ స్టార్ట్ వరకు నాకు డౌటే, ఏమో ఎక్కడన్నా బ్రేక్ పడుతుందేమో, ఎవరన్నా ఇది తర్జన భర్తలు జరుగుతాయి కదండి లాస్ట్ మినిట్లో జరుగుతాయి. ఉదాహరణ మంగళం సీన్ క్యారెక్టర్ నేను చేయాలి, మంగళం సీన్ క్యారెక్టర్ నేను చేయాలి. నన్ను ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి రేపు మార్నింగ్ కలుద్దామన్నారు. ఇంకా తర్వాత మార్నింగ్ వెయిట్ చేస్తున్నాను, రాలా. సుకుమార్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను ఇది. అవును అనుకున్నావు ఎలా మీకంటే, మీ ఆఫీస్ నుంచే నాకు చెప్పారండి, ఇట్లా రేపు కలుద్దాం అన్నారు సుకుమార్ గారు. ఐ మిస్డ్ ఇట్ అనుకున్నాను. తర్వాత ఓకే, నేను సినిమా వాడినే కాబట్టి నాకు తెలుసు చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. అవును, లాస్ట్ మినిట్ చేంజెస్ అది వాంటెడ్గా అవాయిడ్ చేశారు కాదు. సో అలా ఈ పాత్ర కూడా ఏమైనా జరుగుద్దేమో, ఇంకా టైం ఉందేమో, మనం చేయాల్సిన ఇంకా సమయం రాలేదేమో అని అనుకొని ఫీల్ అయ్యా. వన్స్ ఎంటర్ అయిన తర్వాత సార్ మీరు నమ్మరు, అది కళామ తల్లి గొప్పతనం, ఆ నటరాజు స్వామి గొప్పతనం. భయపడిపోయేవాళ్ళు సార్ సెట్ మొత్తం కూడా. అలా ఉండేది నా హావభావాలన్నీ కూడా. అసలు క్యారవాన్ దిగుతుంటేనే మంగపతి దిగుతున్నాడు అన్నట్టుండి, శివాజీ గారు మంగపతి. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అండి లైఫ్లో కొన్నిసార్లు మాత్రమే వస్తుంది అనుకుంటా అలాంటిది.